ఇప్పుడు దివాళీ రోజు చేసే పొల్యూషన్ కన్నా కూడా వినాయక చవితి రోజు చేసే పొల్యూషన్ ఎక్కువ అంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ దివాళీ రోజు కన్నా వినాయక చవితి రోజే పొల్యూషన్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే మార్కెట్లో దొరికే ఏ వినాయకుడి బొమ్మ ఏది మండపంలో పెట్టే పెద్ద బొమ్మల దగ్గర నుంచి ఇంట్లో వాడే బుజ్జి బుజ్జి వినాయకుల దాకా మొత్తం కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా డేంజరస్ అనమాట. ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏమైతే నీళ్ళలో వేయగానే కరిగిపోతుందని ఉంటారు. బట్ యాక్చువల్లీ అది కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళలో పడిన తర్వాత కూడా కరగడానికి చాలా డేస్ టైం తీసుకునేది. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డిజాల్వ్ అయ్యేలోపు చాలా భయంకరమైన కెమికల్స్ లైక్ మెగ్నీషియం కొన్ని డేంజరస్ కెమికల్స్ రిలీజ్ చేసింది. సో దీనివల్ల ఫస్ట్ చేపలకు ప్రాబ్లం అయింది, తర్వాత ఆ రివర్ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఊర్లకు ప్రాబ్లం అయింది, దాని తర్వాత ఆ రివర్ వాటర్ ఫ్లో అయ్యే నేల మొత్తం ఏది ఫర్టైల్ ల్యాండ్ మొత్తం ఇన్ఫర్టైల్ అయిపోయింది. అఫ్ కోర్స్ నేను కాదన్నా, బొమ్మలు చాలా టెంప్టింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి, చూస్తే నాకంటికి కూడా నచ్చుతాయి. బట్ అది వాడటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఇంకా వినాయకుడి విగ్రహాలు ఎవరైనా చైనా వాళ్ళు ఉంటే మట్టితో కానీ గోధుమ పిండో మైదా పిండితో చేయండి. నేచర్కి కూడా చాలా ఉపయోగం అండ్ మీ చేతితో చేసిన సాటిస్ఫాక్షన్ కూడా మీకు వచ్చింది.